జాతిపిత అయిన మహాత్మా గాంధీ ఎప్పుడున్నారు చూసారా మీరు? మహాత్మా గాంధీని చూసారండి ఎవరైనా? మనం ఎవరూ చూడలేదు, కానీ కరెన్సీ నోట్ల మీద ఉంటాడు. కరెన్సీ నోట్ల మీద ఉన్నాడని చెప్పొద్దు, డబ్బుల మీద ఉన్నాడు కదండి అనొచ్చు. కానీ మనం ఎవరూ చూడలేదు, కానీ ఆ వ్యక్తి ఉన్నాడని ఎలా తెలుస్తుంది? పోనీ ఇంకొక 100, 200 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు అయిపోయిందండి, అప్పుడు ఆ గాంధీ మహాత్ముడు ఉన్నాడని ఎలా చెప్తారంటే, క్రీస్తు అనేటువంటి ఈ యొక్క గొప్ప దేవుడు పుట్టిన తర్వాత సుమారుగా 1800 సంవత్సరాలు గతించిపోయిన తర్వాత మహాత్మా గాంధీ అనేటువంటి వ్యక్తి భారతదేశంలో పుట్టాడు అని అతని ఉనికి గురించి మాట్లాడతాం. అంటే ఈ ప్రపంచంలో ఎవరి గురించి మాట్లాడాలన్నా, ఈ ప్రపంచంలో ఏ మహానుభావుడి గురించి మాట్లాడాలన్నా, ఏ చరిత్రకారుడు గురించి అన్నా మాట్లాడాలన్నా, ఏ శాస్త్రవేత్త గురించి మాట్లాడాలన్నా ఆ వ్యక్తి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువుని తీసుకురావాలి. డేట్ వేస్తున్నాం అంటే వాస్తవానికి డేట్ ముందు మీరు ఏం రాయాలంటే ఏడి అని రాయాలి. ఏం రాయాలి? ఏడి అని డేట్ వేయాలి. అంటే ఏడి అంటే క్రీస్తు శకము మార్చి 13వ తారీఖు 2014 అని రాయాలి. కానీ ఏడి మనం రాయం, డైరెక్ట్గా వేస్తాం. వాస్తవానికి డేట్ వేసేటువంటి వారు ఏడి అని రాయాలి. ఇన్ ద ఇయర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఏడి అంటే అన్నా డొమిని, అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శకం అని అర్థం. అంటే మీరు ఆలోచన చేయండి, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా పాలిమాన్లకు ఉనికిచ్చింది ఆయనే, మహాత్మా గాంధీకి ఉనికిచ్చింది ఆయనే. నువ్వు ఒకవేళ నువ్వు ఒక క్రైస్తవేతరు అయినా, క్రైస్తవుడు కాకపోయినా నీకు ఉనికినిచ్చింది యేసుక్రీస్తు ప్రభు వారు. నీకు ఆయనకు ఒక సంబంధం ఉంది. నీకు పుట్టుక తేదీనిచ్చినటువంటి వాడు, ఇంకో మాటలో చెప్పాలంటే నీకు జీవాన్ని ఇస్తున్నటువంటి వాడు, నీకు ఊపిరినిచ్చినటువంటి వాడు, నీకు ఉనికినిచ్చినటువంటి వాడు కూడా ఒక ఆయన ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు వారు.